గత వారం రోజులుగా చూసుకుంటే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ మూమెంట్లోనే కనిపిస్తుంది. కంటిన్యూగా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా మార్కెట్ అయితే మార్కెట్ సెన్సెక్స్ చూసినా నిఫ్టీ చూసినా లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 123 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 81,548 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 32 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,000 మార్క్ను అయితే రీచ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 133 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 54,669 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు మాత్రం కొంచెం అంత ఆశాజనకంగా లేవు. మూమెంటం అయితే ఎక్కువగా కనిపించలేదని చెప్పాలి. సో ఓవరాల్గా మార్కెట్లు గత వారం రోజులుగా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి? అసలు నెక్స్ట్ మార్కెట్లో అంత స్ట్రెంత్ ఉందా? సెంటిమెంట్ మార్కెట్లో కలిసి వస్తుందా? జిఎస్టీ రీఫార్మ్స్ మార్కెట్ని అయితే కొంచెం ముందుకు నడిపే అవకాశం ఉందా? ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే అవకాశం ఉందా? మాట్లాడదాం. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? ప్రజెంట్ మార్కెట్లో స్ట్రెంత్ కనిపిస్తుందా? ఓన్లీ న్యూస్ బేస్డ్ ఓన్లీ మూమెంటం కనిపిస్తుందా? ఏం చెప్తారు ఓవరాల్గా ఏంటంటే అంతా కూడా అంటే ఎన్ని రోజుల వరకు మనకి ఇంత సెల్లింగ్ అంటే మిగతా అన్ని మార్కెట్స్ అంటే మీరు యుఎస్ మార్కెట్స్ తీసుకోండి, చైనా మార్కెట్స్, ఇంకా హ్యాంగ్సంగ్ ఏషియన్ మార్కెట్స్ అవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఒక్కటే చాలా నెగిటివ్ గా ఒక 1-2 months నుంచి నడుస్తూ ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి, బట్ మన ఇండియన్ మార్కెట్స్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ కొంచెం వెనకబడి ఉన్నాయి. సో ఇప్పుడు అది కొంచెం ముందుకు వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మనం కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే జిఎస్టీ రేషనలైజేషన్ ని కూడా మార్కెట్ అంతగా పాజిటివ్ గా తీసుకోలేదు. ఒకసారి పెరిగినా మళ్ళీ ఇమీడియట్ గా అవన్నీ కూడా ఇరేజ్ అయిపోయాయి. గెయిన్స్ ఏవైతే వచ్చాయో నెక్స్ట్ డే ఇరేజ్ అయిపోయాయి మార్కెట్స్ లో. సో మార్కెట్స్ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ యుఎస్ నుంచి మంచి ట్రేడ్ నెగోషియేషన్స్ కానీ ట్రేడ్ డీల్ కానీ వెళ్తేనే పాజిటివ్ గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుందండి. సో అదైతే నిన్న ఏదైతే ట్వీట్ బిట్వీన్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ మోడీ గారి మధ్య అఫీషియల్ గా ఇక నెగోషియేషన్స్ కి చాలా స్కోప్ ఉంది, చాలా తొందరలో యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ నెగోషియేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్దాము. ఎస్పెషల్లీ కొన్ని ఫుడ్ సంబంధించిన విషయాలు కానీ, టెక్స్టైల్స్ కి సంబంధించిన విషయం కానీ వాళ్ళు చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్దామనే మనకి కనిపిస్తున్నాయండి. ఆ నెగోషియేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇమ్మీడియట్లీ మార్కెట్ లో రెండైతే ఒకటి జరిగాయండి. ఎస్పెషల్లీ 25,000 మార్క్ ని మనం చేరుకోవడం జరిగింది. అలానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంచెం తగ్గిందండి. అంటే మొన్న చూసుకున్నట్లయితే పాజిటివ్ గా కూడా వాళ్ళు టర్న్ అయ్యారు. సో ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎఫ్ఐఐస్ నుంచి కూడా ఎప్పుడైతే యుఎస్ నుంచి ఈ పాజిటివ్ నోట్ అనేది వచ్చిందో, సో అదైతే మనకి మెయిన్ రీజన్ అయితే యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ నెగోషియేషన్స్ ఇనిషియేట్ అవ్వడము, డైలాగ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది మెయిన్ రీజన్ అండి. మేడం ఇప్పుడు నిఫ్టీ మీరు 25,000 అని చెప్పారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో నెక్స్ట్ మనకి ఈ అంటే లాంగర్ రేంజ్ బ్రాడర్ రేంజ్ అయితే 24,500 అండ్ 25,400 అనేది మనకి చాలా బ్రాడ్ రేంజ్ అండి. బట్ ఇమ్మీడియట్ రేంజ్ మనం నెక్స్ట్ వీక్ వరకు మనం చూసుకుంటే మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే 24,650, 24,850, 24,800 ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా మనకి కనిపిస్తున్నాయి. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 25,000 అండ్ 25,250 అది కూడా మనకి అధిగమిస్తే 25,450కి 25,500 కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మనం రేంజ్ చూసుకున్నట్లయితే 24,750 నుంచి మనము 25,250 వరకు నెక్స్ట్ వీక్ మనం ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే చూడొచ్చు. మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టర్ అంటే రిటైల్ ఇన్వెస్టర్లకు కానీ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కానీ ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? అంటే ప్రజెంట్ మార్కెట్ అంటే హై వాల్యుయేషన్స్ అయితే బాగా రీచ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా మనకు అవకాశం ఉందా? బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాంట్లో మంచి వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి. అలానే టీసీఎస్ బైబ్యాక్ కి వస్తున్నారు. ఇన్ఫోసిస్ కూడా
బైబ్యాక్ కి వస్తున్నారు. సో అక్కడ ఎందుకంటే ఈ అన్ని మనకి సెక్టార్స్ కొంచెం అన్న పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇవ్వగలిగాయి. ఐటీ స్టాక్స్ బాగా బీటన్ అప్ అయ్యాయండి. ఐదర్ ఇట్ ఈస్ విప్రో ఆర్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 52 వీక్ హై నుంచి చూసుకుంటే ఇప్పటికీ 30% బిలోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ ఐటీ స్టాక్స్ ఇప్పుడు ఏమైనా ఈ మొమెంటమ్ లో ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమైనా వాళ్ళ ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ దే క్యాన్ గో విత్ దీస్ ఐటీ స్టాక్ పెర్సిస్టెంట్. కానీ మనకి ఇప్పుడు ఎందుకంటే ఏ పవర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. సో దానికి సంబంధించి మనకి ఈ ఆరకల్ ఫైనాన్స్ కూడా 36% వాళ్ళు ఒక్కసారిగా ప్రాఫిట్స్ అనేవి చూపించారు. సో దానివల్ల మొత్తం అటెన్షన్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఐటీ స్టాక్స్ వైపు వెళ్ళింది. సో ఐటీ స్టాక్స్ కెన్ బి ఇన్ ఫోకస్ లోకి మనకు కనిపిస్తుంది. అలానే కొంచెం సెక్టార్ స్పెసిఫిక్ గా అంటే ఆ సెక్టార్ లో అన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్ హోటల్ స్టాక్స్ తీసుకుంటే లెమన్ ట్రీ అని, అలానే టెలికామ్ తీసుకుంటే భారతీ ఎయిర్టెల్ అని, సిమెంట్ మీరు ఏమైనా ఆ సెక్టార్ లోకి వెళ్ళాలి అనుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్, ఇలా చాలా చాలా అంటే డిఫెన్స్ వెళ్తే బిఈఎల్ బీడిఎల్ ఇలా అంటే చాలా స్పెసిఫిక్ గా స్టాక్ పికింగ్ చేసుకుంటూ వాల్యూషన్స్ ని చూసుకుంటూ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఆ స్టాక్ లోకి ఎంటర్ అవుతూ ఉండాలండి. బట్ అదర్వైజ్ ఇంకా బెటర్ ఏంటంటే గో విత్ ఇంత మానిటరింగ్ అనేది చాలా కష్టం కాబట్టి సో మనము మల్టీ ఫండ్ అసెట్స్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ ఇలా మనము మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. సో మేడం రూపీ చూసుకుంటే కూడా ఆల్ టైమ్ హిట్ అయితే లో అయితే రికార్డ్ అయింది. అంటే దాని మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అండ్ యుఎస్ పైన కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. దానివల్ల ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది $2 గానే అయితే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వస్తోందండి. సో దట్ ఈస్ సర్ప్రైజింగ్లీ యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది డౌన్ గా కనిపిస్తుంది. సో దానివల్ల యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనేది September 17th మనకి ఫెడ్ రేట్ కట్ నుంచి మనకి న్యూస్ అయితే రావచ్చు. దాన్ని మళ్ళీ కూడా పాజిటివ్ గా తీసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ న్యూస్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు అఫీషియల్ గా. సో దట్ విల్ బి ఆన్ 17th. సో ఎప్పుడైతే మనకి ఈ 50% టారిఫ్స్ ఇండియా మీద వేశారో అప్పటి నుంచి రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుందండి. ఎందుకంటే అది ఎక్స్పోర్ట్స్ మీద మనకి పూర్తిగా మనకి నెగిటివ్ గా చూపిస్తుంది కాబట్టి సో ఇది ఏ విధంగా వెళ్తుంది అని మనకి రూపీ అనేది కొంచెం డిప్రిషియేట్ అయితే ఎగెనిస్ట్ డాలర్ అనేది మనకి కనిపిస్తుంది. సో అది 88.16 దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ స్టడీగా ఉందండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది ఇక్కడ వరకు ఉంటుందా ఇంకా క్షీణిస్తుందా అనేది చూడాలి. బట్ రూపీ ఈజ్ ఆల్ టైమ్ లో అని మీరు చెప్పిందే కరెక్ట్ అండి. దానికి రీజన్ అయితే యుఎస్ టారిఫ్స్ అనే చెప్పొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఏమైనా ఆర్బీఐ ఏమైనా కొన్ని స్టెప్స్ తీసుకొని యుఎస్ డాలర్స్ ని సెల్ చేయడము, ఇలా మన రూపీతోని ఎక్కడైనా మనం ఆయిల్ బై చేయడము, ఇలా రూపీని కొంచెం స్ట్రెంథనింగ్ చేసుకోవడంలో కొంచెం ఆర్బీఐ కానీ స్టెప్స్ తీసుకుంటే ఐ థింక్ వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఇన్ రూపీ. మనం ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకోవచ్చా? గోల్డ్ పైన మీ అభిప్రాయం ఏంది? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎప్పుడైనా అండి అంటే గోల్డ్ అనేది మనకి ఒక అన్సర్టనిటీస్ బాగా ఎక్కువ అవుతున్నప్పుడు అది మనకి పిల్లర్ లాగా యూజ్ అవుతుంది. సో మనం దాని మీద కంటిన్యూస్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ రోజు ₹1,00,000 ఉంది ఇన్వెస్ట్ చేయాలి, రేపు 2,00,000 ఉంది ఇన్వెస్ట్ చేయాలి అలా అని కాకుండా మీరు ఎవ్రీ మంత్ ఒక 10 అంటే మీరు ఒక 10,000 పెడుతున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ మీ సేవింగ్స్ ₹1,000 పెట్టండి చాలు గోల్డ్ లో. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ. సో మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 గోల్డ్ లో పెట్టాలి. అదేమవుతుందంటే ఓవరాల్ మీ పోర్ట్ఫోలియోని ఎటువంటి పరిస్థితుల్లోనైనా అది మీకు హెడ్జింగ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఎవ్రీవన్ వీఆర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్ ని మీరు కంటిన్యూస్ గా గోల్డ్ ఎంత పెరిగింది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా కాకుండా ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలండి. ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకొని ఓకే నేను గోల్డ్ ఎవ్రీ మంత్ నేను ఇంత పెడతాను. సో అది గోల్డ్ ఈటీఎఫ్స్ అవ్వచ్చు, లేదు సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ కాంబినేషన్స్ అవ్వచ్చు. ఇలాంటిది ఏదైనా మనం డిజిటల్ వేలో గోల్డ్ ని మనం పోర్ట్ఫోలియోలో ఎవ్రీ మంత్ యాడ్ చేసుకుని వెళ్ళాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాచింగ్ ద గోల్డ్ ప్రైజెస్. అమ్మో ఇప్పుడు చాలా హై ఉంది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది పెరుగుతుంది ఇవన్నీ కాకుండా. ఓకే మేడం, ప్రజెంట్ చూసుకుంటే స్మాల్ ఇన్వెస్టర్లకు ముఖ్యంగా ఏం చెప్తారు? బై హోల్డ్ కంటిన్యూ ఏం చెప్తారు మేడం? ఏం చేయాలి ప్రజెంట్ వాళ్ళు? సో ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్ దేర్ కస్టమైజ్డ్ అనేది ఒక స్ట్రాటజీని మేము ఇప్పుడే చెప్తున్నాం అండి. అంటే ఎవ్రీ క్లయింట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్
గోల్స్ ఉంటాయి, వాళ్ళకి రిస్క్ అనేది ఉంటుంది, వాళ్ళ సేవింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏది సూటబుల్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ ని కానీ మీరు రీచ్ అయితే ఎంత, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కస్టమైజ్డ్ గా మీకు ఏది సెట్ అవుతుంది, మీ రిస్క్ కి కానీ మీ ఆబ్జెక్టివ్ కి కానీ, అది మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, అన్లిస్టెడ్ షేర్స్, పిఎంఎస్, ఇక చాలా ప్రోడక్ట్స్, ఐపీఓస్ మార్కెట్ లో చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడకుండా మనకి ఏది లాంగ్ టర్మ్ వ్యూతో బాగుంటుంది, మన గోల్స్ కి తగ్గట్టుగా ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి. సో దాంట్లో 3 బకెట్స్ ఉంటాయండి. అంటే లిక్విడిటీ పర్పస్ కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అలానే మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి, అంటే 3 to 5 ఇయర్స్ వరకు దానికి సంబంధించి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ గోల్స్ అయినా కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రిటైర్మెంట్ గోల్స్ కానీ, వీటికి స్ట్రాటజీస్ డిఫరెంట్ గా ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉండదు. లాంగ్ టర్మ్ మీరు పెట్టుకోవాలంటే వాటికి స్ట్రాటజీస్, వాటికి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఎక్కువ తీసుకోవచ్చు. మీడియం టర్మ్ గోల్స్ కి ఒకలాగా స్ట్రాటజీ డెవలప్ చేసుకోవాలి. అలానే మనకి ఎప్పుడు లిక్విడిటీ, ఇప్పుడు మార్కెట్స్ అన్ని జాబ్స్ కానీ అవన్నీ కూడా చాలా అన్సర్టన్ గా ఉంటాయి. సో అందుకని లిక్విడిటీ కూడా కొంత మెయింటైన్ చేసుకుంటూ మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, అసెట్ అలొకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మేము అందరి ఇన్వెస్టర్స్ కి, ఈ చిన్న ఇన్వెస్టర్స్ అనేమి కాదు, అందరికీ అసెట్ అలొకేషన్ అనేది ఇంపార్టెంటేనండి. ఒకటే ఈక్విటీ వెనకే పరుగులు తీయకుండా మీరు డెట్ లో, గోల్డ్, ఈక్విటీ ఇలా పర్సంటేజ్ ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్ అండి. మేడం, ఇప్పుడు ప్రజెంట్ F&O ట్రేడర్స్ ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? అంటే వాల్టలైట్ అయితే చాలా కనిపిస్తుంది ప్రజెంట్, అంటే స్ట్రాటజీ ఎలా ఉండాలి మనకి F&O మెయిన్? సో F&O లో చాలా చేంజెస్ అయితే తీసుకొస్తున్నారండి. ఈ రోజే మనం చూసాము సెన్సెక్స్ మనకి ఈ రోజు ఎక్స్పైరీ మారిపోయింది. ఇదే ఫస్ట్ టైం సెన్సెక్స్ థర్స్డే రోజు ఎక్స్పైరీ అవ్వడం, ఎన్ఎస్సి ఏమో ట్యూస్డే ఎక్స్పైరీకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే మార్కెట్ లో వినపడుతుందండి. ఇంకా వీక్లీ ఎక్స్పైరీ అనేవి ఉండవు, వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తున్నాము. ఎవరైతే ఈ ట్రేడర్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఫ్యూచర్ లో మీకు వీక్లీ ఎక్స్పైరీస్ తీసేసిన మీ స్ట్రాటజీస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా చేంజెస్ F&O లో కంటిన్యూస్ గా మీరు చూస్తూనే ఉంటారు. ఒక 1 year నుంచి సెబీ అలా చేంజెస్ చేస్తూనే ఉంటుంది, అది చేస్తూనే వస్తుంది. మార్జిన్స్ కానీ లేకపోతే కాంట్రాక్ట్స్ కానీ, ఇప్పుడు ఎక్స్పైరీ డేస్ కానీ, ఇంకా ముందుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మారిపోతుంది. మేడం, మీ అబ్జర్వేషన్ ప్రకారం F&O గురించి ఏం చెప్తారు? అంటే కొత్తగా ఇప్పుడు F&O స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు వాళ్ళకి సలహా? మేమైతే ట్రేడింగ్ కానీ F&Oని కానీ మేము అంతగా చిన్న ఇన్వెస్టర్స్ కి అయితే ఎస్పెషల్లీ వి డోంట్ రికమెండ్ ఎట్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే F&O రీటైలర్స్ ని కొంచెం దూరంగా పెట్టాలని సెబీ అయితే గట్టిగా డిసైడ్ అయిందండి. దానికి తగ్గట్టుగానే రీటైలర్స్ కి అందనంతగా వాళ్ళ స్ట్రాటజీస్ ని సెబీ అయితే తీసుకొస్తుంది. సో మీరు ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నారు F&O లో, ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ మీరు ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకుని మీరు వెళ్తున్నారు. సడన్ గా సెబీ ఏం చెప్తుంది, దానికి ఇమీడియట్ గా ఒక రూల్ పాస్ చేస్తుంది, ఇంకా మీరు ఈ స్ట్రాటజీని అప్లై చేయలేరు. సో ఈ విధంగా మీరు ప్రతిసారి మీరు ఒక స్ట్రాటజీ చేసుకొని మళ్ళీ రూల్ రాగానే మళ్ళీ అదంతా కూడా చిన్న ఇన్వెస్టర్స్ వల్ల అయితే అస్సలు కాదండి. సో దే హ్యావ్ టు, అంటే ఇదంతా కూడా చేంజెస్ అనేది బాగా జరుగుతున్నాయి. సో దే హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి అయితే కొంచెం దూరంగానే స్మాల్ ట్రేడర్స్ ఉండడం మంచిదండి. ఎందుకంటే సెబీ కూడా అదే జరగాలని కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి తీసుకొస్తున్నారు F&O రూల్స్. మేడం, ఫైనల్గా అంటే రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు మేడం, ఏం ప్రెడిక్ట్ చేస్తారు? సో ఈ రోజు మనం మార్కెట్స్ చూసాం కదండి, ఈ రోజు కూడా చాలా ఫ్లాట్ గా ఈ రోజు మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. సో నాకు తెలిసి ఇప్పుడు కూడా కొంచెం మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఎలా అంటే ట్రంప్ వైపు నుంచి కానీ యుఎస్ ప్రెసిడెంట్ నుంచి కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదొస్తుంది, దాన్ని పాజిటివ్ గా వస్తే మార్కెట్స్ 25-100 కి అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక మనకి ఇప్పుడు ఈ రోజు మనకి ఫిచ్ రేటింగ్ కూడా పాజిటివ్ గా ఇచ్చిందండి. జీడిపి గ్రోత్ అనేది 6.5% కాదు, జీడిపి గ్రోత్ క్యాన్ బి 6.9% అని మన ఇండియన్ జీడిపి మీద ఫిచ్ అనేది మంచి రేటింగ్ ఇచ్చింది. బికాస్ ఆఫ్ ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల కన్సంప్షన్, డిమాండ్ అనేది బాగా పెరుగుతుందని. సో నౌ మార్కెట్ ఈజ్ పికింగ్ అప్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ ని
పిక్ చేసుకుంటుందండి. సో యాజ్ అండ్ వెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫ్లోయింగ్, సో 17th అయితే మనకి ఫెడ్ రేట్ కట్ ఉంది. అలానే ఈ రోజు ఇన్ఫ్లేషన్ డేటా అనేది మనకు వస్తుంది. సో ఓవరాల్ గా ఈ డేటా బట్టి మార్కెట్స్ అయితే విల్ బి ఇన్ ద రేంజ్ బౌండ్ అండి. చాలా రెసిస్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది 25,000 దగ్గర, 25,200 దగ్గర అయితే మార్కెట్స్ బ్రేక్ చేయాలి అంటే మాత్రం నీడ్ అ వెరీ బిగ్ పాజిటివ్ న్యూస్. మేడం ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూసి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం అంటే మేము మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయము అనే ధోరణిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ కానీ ఎఫ్ఎండ్ వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయాలి కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం సలహా? సో ఇది అసలు మొత్తం అంతా కూడా ఈ ఈక్విటీ మీద ఇంత క్రేజ్ రావడానికి ఈక్విటీ లాస్ట్ 3 years నుంచి ఒకటే బుల్ రన్ కంటిన్యూస్ గా మీరు ఎక్కడ పెట్టినా ఒక 20% రిటర్న్ రావడం, 10% రిటర్న్ రావడము అదే అనేది కామన్ అయిపోయింది. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది మ్యూచువల్ ఫండ్ అయినా ఒక స్టాక్ అయినా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు సిచ్యువేషన్ మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వాట్ వీ కెన్ సే ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఛాలెంజింగ్ గా ఉందండి. అంటే కామన్ గా ఇప్పుడు మీరు ఇలా పెట్టారు అంటే ఇలా రిటర్న్ రావడానికి ఉండే సిచ్యువేషన్స్ అయితే మార్కెట్స్ లేవు. చాలా మెచ్యూర్డ్ స్టేజ్ కి వెళ్ళాయని చెప్పొచ్చు. చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. మార్కెట్ లో మనీని ఇప్పుడు ఎర్న్ చేయడం అంత ఈజీ కాదు అన్లెస్ అదర్వైజ్ ఏదైనా మీకు స్ట్రాటజీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో ఆ తర్వాత మీ దగ్గర మనీ కూడా కొంచెం ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ కెపాసిటీ కూడా ఇలా ఈ 4 నాకు పేషెన్స్ ఉంది, నేను ఇన్వెస్ట్ చేస్తాను, వెయిట్ చేస్తాను, నా దగ్గర మనీ ఉంది, నేను రెగ్యులర్ గా మార్కెట్ లో డిఫరెంట్ లెవెల్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఆ తర్వాత నేను డిసిప్లిన్డ్ గా ఉన్నాను అన్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో కొంచెం సంపాదించుకోగలరండి. బట్ షార్ట్ టర్మ్ లో వచ్చి మార్కెట్ లోకి అంత మీకు గెయిన్స్ అనేవి ఇప్పుడైతే అంత రిటర్న్స్ అయితే కనిపించవండి. వెరీ వెరీ సెలెక్టివ్లీ యూ కెన్ సీ ద గెయిన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.